నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురుగారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతి ఇంట్లో పిల్లల చదువు అనేది ఒక పెద్ద సమస్య. అంటే వాళ్ళని కూర్చోపెట్టాలి, చదివించాలి అనే దానికి తల్లులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని ట్యూషన్కి పంపించటము, లేదంటే వాళ్ళకి సమయం కేటాయించటము, ఇన్ని చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి ఫలితాలు వచ్చేటప్పటికీ చాలా తక్కువ ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లల్లో. ఇలాంటి పిల్లల్ని చదివించటం, అలాగే వాళ్ళని ప్రయోజకులు చేయటం ఎలా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. చిన్న పిల్లలకు, ప్రతి తల్లి జీవితంలో పిల్లలు యోగవంతులు కావాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అని తాపత్రయపడుతూ ఉంటుంది. ప్రతి స్త్రీమూర్తి పడేటువంటి ఆరాటం ఇది. ఇంకా కొంత పెద్ద వయసు వచ్చినా, ఇంత వయసు వచ్చినా వీడు స్కూలుకు వెళ్ళడం లేదే, సరిగ్గా చదువుకొని రావటం లేదే, మేమేమో ఫీజులు కడుతున్నాము అని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆందోళనలో ఉంటారు. ఇది చిన్నతనము నుంచి నేను చెప్పేటువంటిది ఇప్పుడు అలవాటు చేసుకున్నా, చిన్నతనం నుంచి అలవాటు చేసినా, ఏ వయసులో చేసినా పరమ పుణ్యప్రదం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాగ్దేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలి. మనం అందరూ ఏమనుకుంటున్నాము అంటే, సరస్వతి అమ్మవారిని పూజించాలి విద్య అని అనంగానే అనుకుంటాం. కాదనను. సరస్వతి అమ్మవారిని విద్య అధిపతి పూజించాల్సిందే. కానీ మనకు వాక్కు అనేటువంటిది కావాలి అని మనం అనుకున్నప్పుడు, మన గరళం, మన కంఠం ఏదైతే ఇది అద్భుతముగా మనకు మేలు చెయ్యాలి అని గనక మనం అనుకుంటే, పరమేశ్వరుడికి మనము చేసుకోవాల్సినటువంటి ఒక ఇది ఉంటుంది. ఏమిటి, ఏం చేస్తున్నాము అంటే, చాలామంది మనము కార్తీక మాసము వస్తేనో లేదో అనుకూలముగా ఉంటేనో చూసి పరమేశ్వరుడికి మనము పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతోనూ అన్నిటితోనూ అభిషేకం చేసుకుంటూ ఉంటారు. చెరుకు రసంతో చేస్తారు, విభూతితో చేస్తారు, గంధము, పళ్ళరసాలు అన్నిటితోనూ చేస్తుంటారు, కొబ్బరి బోండంతో చేస్తారు, చెరుకు రసం మామూలుగా. అయితే ఇక్కడ మన బిల్వదళాలు కూడా తీసుకువెళ్తూ ఉంటారు. అవును. మీకు ఒక్క మాట చెప్తాను చూడండి, ప్రతి తల్లి పాటించాల్సినటువంటి నియమం నేను చెప్తున్నానమ్మా. పిల్లలు అత్యద్భుతముగా రేపు పొద్దున కలెక్టర్ కావచ్చు, లేదా ఇంకా పై స్థాయిల్లో ఉండొచ్చు. వాళ్లకు వాక్శుద్ధి పెరగటము, మంచి భాషా జ్ఞానము రావటము, సమయానికి గుర్తు ఉండటము. చదివింది సమయానికి గుర్తుండాలి. అవును. అంటే పుస్తకములో ఉండేటువంటి విషయాన్ని మనము చదివినప్పుడు మన మస్తకములో పెట్టుకోవాలి, మన బుర్రలో ఉండాలి. సమయానికి టక్కుమనేది గుర్తు రావాలి. అక్కడికి వెళ్ళంగానే ఓహో దీనికి ఇది కదా అని అలా గుర్తున్న, నిజానికి జ్ఞాపక శక్తి పెంపొందింపజేయడం అనేటువంటిది ఎక్కడా ఉండదు, పెరగదు. ఉన్న జ్ఞాపక శక్తిని నిరంతరము వాడుకుంటూ ఉంటే, ఒక యంత్రము మనం రోజు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ను రోజు వాడుతూ ఉండేటువంటి విధానం ఉంటే ఉంటుంది, వాడకుండా పెడితే ఏమవుతుంది, పాడైపోతుంది. అలాగే మన బుర్రను నిరంతరము కూడా మనము చదువు 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 అనేది దేని మీద పెడుతున్నాము అంటే, విపరీతమైనటువంటి చదువులు పెట్టడం కాకుండా చూడంగానే అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం, ఆ చెప్పింది గుర్తుండడం, మళ్ళీ అడిగినప్పుడు వెంటనే చెప్పగలిగినటువంటి విధానం రావటం. ఇది గుర్తుండాలి అంటే చేయాల్సినటువంటిది ఏమిటో తెలుసునా? మనకు అతి సునాయాసముగా ₹1 ఖర్చు లేనిది వాళ్ళ కోసం ఎక్కడెక్కడనో అవి చేయండి ఇవి చేయండి, ఆ మందులు తెచ్చి ఈ మందులు తెచ్చి వాడుతూ ఉంటారు. అలా కాదు. ప్రతి స్త్రీమూర్తి కూడా చేయాల్సింది ఏమి అంటే, కనీసం అంటే రోజుకు ఒక బిల్వదళము ఆవు పంచితములో అలా అద్ది పిల్లవాడికి తినిపిస్తున్నారు అంటే, ఆ తర్వాత చూడండి అమ్మా, నేను చెబుతున్నాను, ధైర్యముగా చెప్తున్నాను, ఖచ్చితంగా నా నంబర్ ఇవ్వండి అందరికీ కూడా. కొంతకాలానికి వాడిలో ఉండేటువంటి ఒక ఇది ఎంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడవుతాడో తెలుస్తుంది. బిల్వదళాన్ని తినిపించటం అదేం తప్పు కాదు. మనం తులసి తింటున్నాం, ఆవు పంచితం తులసి, ఉత్త తులసి తీసుకొని తినవచ్చును, తులసి చెట్టును. మనకు మన మేధా సంపత్తిని పెంపొందింపజేసేటువంటివి.
ఆలోచన జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి, ఆధ్యాత్మికం వైపు నడిపిస్తాయి. ఇవన్నీ కూడా క్రమశిక్షణ నేర్పిస్తాయి. ఇంకొకరిని తప్పుదోవలుగా తప్పుగా చూసేటువంటి విధానాన్ని మన ఆలోచనల్లో నుంచి, మన నరాల్లో నుంచి, రక్తంలో నుంచి పక్కకు పంపిస్తాయి. ఔన్నత్యం ఏదో మనం శరీరంలో ఉన్నప్పుడు ఉన్నతత్వమైనటువంటి ఆలోచనలు వస్తాయి, కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయమ్మా? ఖచ్చితంగా రావు కదా. మరి అది మనలో ఎలా లోపలికి, మన రక్తంలోకి ఎలా ఇమడింపజేయాలనేది ఆలోచన చేయాలి. బిల్వదళం, ఒక బిల్వం రోజుకు, లేదు రోజు మార్చి రోజు వాడికి అలవాటు కావాలి. రోజు నేను ఈ బిల్వదళం అలా ఆవు పంచితంలో అద్ది కాసేపు ఆగి తీసుకుంటున్నాడు. ఒకవేళ బిల్వదళం పత్తిది ఆవు పంచితంలో తీసుకోవటానికి ఒకవేళ ఏదైనా సహకరించలేదు, కుదరలేదు అంటే ఆవు పంచితంలో అద్ది దాన్ని ఎండబెట్టేసి పొడి నూరిన తర్వాత పిల్లవాడికి ఇవ్వండి. ఒక పొడిలో, ఒక పండులోనో దేంట్లో అన్నా ఇవ్వండి. తప్పకుండా వాడికి బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు వస్తాయి. 100కి 1,00,000% చెబుతున్నా, 100% కాదు. ఇది పాటించాలి. ఆవు పంచితముతో మనము మామూలుగా ఒక చుక్క బకెట్లోకి వేసుకొని రోజు స్నానం చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది అంటే ఈ గ్రహదోషాలు అని, మామూలుగా ఎక్కడికో వెళితే ఏదో మనకు కొంచెం దాటుడు వ్యవహారం అని, ఇవన్నీ కూడా ఉండవు. అందుకే పూర్వం ప్రతి ఇంట్లోనూ గోమాత అనేటువంటిది ఉండి ఆ గోమాత పుచ్ఛానికి నమస్కారం చేసుకొని వెళ్ళేటువంటి తత్వం ఉండింది. రాగానే గోవును తాకేవాళ్ళు. ఎటువంటి దిష్టి దోషాలున్నా పోయేటివి, ఆ గోమాత తీసేస్తుంది. సర్వరోగ నివారణి గోవు ఇంట్లో ఉంటే. అందుకే పూర్వకాలం వాళ్ళు 100 సంవత్సరాలు పైన బతుకుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే గోసేవ. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు పంచితము, బిల్వము, తులసి, వీటిని ఎక్కువగా తీసుకునేటువంటి తత్వం. పటిష్టత. పిల్లలకు బిల్వదళము బాగా ఎండబెట్టి 6 నెలల వరకు అదే బిల్వాన్నే పూజ చేసి అలా నీళ్ళల్లో అద్ది మళ్ళా పరమేశ్వరుడి మీద పెట్టి పూజ చేయొచ్చు అన్నాడు. దానికి అపవిత్రత లేదు. బిల్వం ఎన్ని రోజుల వరకు చేయొచ్చు? 6 నెలల పాటు చేయవచ్చును. బిల్వదళం అంటే ఒక ఉత్తరాయణం, దక్షిణాయనం, మనకు ఆయనములు 2. అవును. ఇది 6 నెలలు, అది 6 నెలలు. అవును. అంటే 6 నెలల పాటు ఒకటే బిల్వాన్ని అలా నీళ్ళల్లో అలా పరమేశ్వరుడి మీద పెట్టవచ్చును. 6 నెలల పాటు చేయవచ్చును ఒక బిల్వదళాన్ని. అటువంటి మన చాలా ఉన్నాయమ్మ. పిల్లలకు జ్ఞాపక శక్తి, చదువు కోసం చేసేటువంటివి. వీటికి ఇంకా కొన్ని చాలా అనేక రకాలు ఉన్నాయి. మళ్ళీ మనం చెప్పుకున్నప్పుడు ఇంకా చాలా చెప్పుకుందాము. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాము. బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలకు జ్ఞాపక శక్తి, వాళ్ళు చదువుల్లో ముందుంటారు. మన పిల్లలు మంచి దేశం గర్వించదగ్గ పిల్లలుగా తయారవుతారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.